ఓం నమ శివాయ. లక్ష్మీ వాస్తుకు స్వాగతం. ఒక గృహంలో వాస్తు దోషాలు ఉంటే ఎంతటి తీవ్రమైనటువంటి సమస్యలు ఆ గృహస్థులకు కలుగజేస్తాయి అనే దానికి ఇప్పుడు చెప్పబోయేటువంటి గృహమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాల వలన ఆ గృహస్థులు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. ముందుగా ఆ గృహస్థునికి కలిగినటువంటి సమస్యలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. చివర్లో ఆ గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆ గృహ యజమానికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తెకు వివాహం చేశారు. వివాహం చేసిన 2 సంవత్సరాల లోపు అతను మరణించడం అనేది జరిగింది. తర్వాత కుమారుడికి వివాహం చేశారు. కుమారుడు వివాహం విషయంలో కూడా వీరు మోసపోవటం అనేది జరిగింది. అంటే వీరి కోడలికి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు దాచి వీరి అబ్బాయితో వివాహం జరిపించడం అనేది జరిగింది. ఈ విషయం వీరికి వివాహం అయిన తర్వాత కొంతకాలానికి వీరికి తెలిసింది. మేము ఆ గృహాన్ని చూసినప్పుడు వారు చెప్పిన విషయం ఏమిటంటే, మా కోడలు ఇంకా కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు అని చెప్పేసి తెలియజేయడం అనేది జరిగింది. వీరేమన్నా బాగున్నారా అంటే, ఈ గృహస్థునికి బైపాస్ సర్జరీ జరిగింది. అలాగే వారి భార్యకు కూడా 2 స్టంట్లు వేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు. మొత్తంగా చూసినప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా ఈ వాస్తు దోషాల వలన ఇబ్బందులు పడినటువంటి విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఇబ్బందులు పడటము, వీరు ఆరోగ్యం అనేది ఇబ్బంది పడుతూ ఉండటము, అలాగే వీరు మనిషి కూడా చిక్కిపోతూ ఉండటము, ఇవన్నీ గమనించినటువంటి వారి బంధువులు మీ ఇల్లు ఒకసారి వాస్తు చూపించుకోండి అని చెప్పేసి ప్రెజర్ చేయడం అనేది జరిగింది. అయినా కూడా అతను వీరు చెప్పిన విషయాలు ఏమీ పట్టించుకోకుండా అలానే ఉండటం అనేది జరిగింది. అయితే బాగా దగ్గర బంధువులు ఒత్తిడి చేసి, ముందు మీరు ఇంటిని మారండి, ఏదైనా ఇంటికి అద్దెకు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి చేసి, వాళ్ళ ఒత్తిడి మేరకు వారు ఆ గృహం వదిలి వేరే గృహంకి అద్దెకు పోవటం అనేది జరిగింది. ఆ తరువాత ఒక 10 రోజులకి వారు మమ్మల్ని పిలవటం అనేది జరిగింది, వారి పాత గృహాన్ని చూపించడం కోసం. అయితే మేము ఆ పాత గృహాన్ని చూడటానికన్నా ఒక రోజు ముందు వేరే ఒక సిద్ధాంతి కూడా ఆ గృహాన్ని చూడడం అనేది జరిగింది. ఆ విషయం మాకు వారు చెప్పలేదు. వారి అబ్బాయి మాటల సందర్భంలో చివరిలో చెప్పడం అనేది జరిగింది. మా బంధువులు వాళ్ళకి తెలిసినటువంటి ఒక సిద్ధాంతిని పంపించారు. నిన్ననే వచ్చి వారు చూసి వెళ్ళారు. వారి వయసు 80 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, కొన్ని చేర్పులు మార్పులు చెప్పారు. వాటిని సరిచేసుకొని మరలా ఈ గృహంలోకి రావచ్చు, ఈ గృహంలో నివసించవచ్చు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. వారి యొక్క గృహం అనేది ఈశాన్య బ్లాక్ గృహము. అలాగే తూర్పు, ఉత్తరం ఖాళీ స్థలం అనేది ఉంది. వీటి వలన ఆ గృహస్థులు ఆర్థికంగా బాగానే ఉన్నారు. అయితే అక్కడ కనపడినటువంటి వాస్తు దోషాలు ఏమిటి అంటే, ఇది ఉమ్మడి గృహము. అంటే ఇద్దరు అన్నదమ్ముల యొక్క గృహము. ఒక పోర్షన్లో వాళ్ళ తమ్ముడు ఉండటం, ఒక పోర్షన్లో ఇతను ఉండటం అనేది జరిగింది. అయితే ఈ గృహానికి ఉత్తర వాయువ్యం వీధిపోటు అనేది ఉంది. అలాగే తూర్పు ఆగ్నేయం వీధిపోటు అనేది ఉంది. ఈ గృహానికి నైరుతిలో వీరికి ఒక రూమ్ అనేది ఉంది. దాన్ని వేరే వారి యొక్క సలహా మేరకు బెడ్రూమ్గా మార్చడం అనేది జరిగింది. అయితే ఈ గృహంలో నుంచి పశ్చిమ నైరుతి ద్వారం గుండా ఆ నైరుతి గదికి రాకపోకలు కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇది పశ్చిమ నైరుతి నడక అనేది కూడా కరెక్ట్ కాదు. అలాగే ఆ బెడ్రూమ్లో నైరుతిలో టాయిలెట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక వాస్తు దోషం. వీరికి తూర్పున ఖాళీ స్థలం లేదు. ఎందుకు అంటే వాళ్ళ తమ్ముడు గృహం అనేది వీరికి ఆనుకొని ఉంటుంది. పడమరలో ఖాళీ స్థలం అనేది ఉంటుంది. ఇది కూడా ఒక వాస్తు దోషం. అలాగే పైన స్టేర్స్ వేశారు. అవి కూడా కొంత గదులు, వాటి యొక్క వాడకం అనేది అస్తవ్యస్తంగా ఉంది. వాటిపైకి చేరుకోవడం కోసం ఉత్తర వాయువ్యం ద్వారంతో ఒక గల్లీ అనేది ఉంది. దాంట్లో నుండి ఆ పై స్టేర్కి వెళ్ళే సౌకర్యం అనేది ఉంది. ఇది కూడా ఒక వాస్తు దోషంగా చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా చూసినప్పుడు తూర్పు ఆగ్నేయము, ఉత్తర వాయువు, వీధిపోట్లు
ఈ 2 వీధిపోట్లు కూడా చాలా తీవ్రమైనటువంటి కష్ట నష్టాలను కలుగచేస్తాయి. కుటుంబ పరంగా కావచ్చు, అది భార్యాభర్తల పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, స్త్రీల పరంగా కావచ్చు. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వీధిపోట్ల వలన ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది. ఆ బెడ్రూమ్లో నైరుతిలో టాయిలెట్స్ ఉండటము, ఈ వాస్తు దోషాల వలన కూడా ఆ కుటుంబం అనేది ఇబ్బందులు పాలవటం అనేది జరుగుతుంది. ఈ వాస్తు దోషాల వలన ఆ కుటుంబము శారీరకంగా, మానసికంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు పాలు అవటం అనేది జరిగింది. మొత్తంగా చూసినప్పుడు ఈ 2 వీధిపోట్లు, ఆ నైరుతి నడకల వలన ఆ కుటుంబం తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవటం అనేది జరిగింది. మేము మాటల సందర్భంలో మీ బ్రదర్ తోటి మీకు గొడవలు ఉండి ఉంటాయి అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. కోర్టు సమస్యలు కూడా ఉండి ఉంటాయి అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. అయితే మేము ఆ విషయాన్ని అడిగినప్పుడు వారు అటువంటివేమీ లేవు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అయితే చివర్లో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పడం అనేది జరిగింది. వారు మా బ్రదర్ తోటి మాకు పడదండి, మేము వారు మాట్లాడుకోము, అలాగే ఉమ్మడి ఆస్తులు కోర్టు వివాదాల్లో కూడా ఉన్నాయని చెప్పేసి వారు చివరిలో తెలియజేయడం అనేది జరిగింది. మాకన్నా ముందు చూసినటువంటి సిద్ధాంతి గారు, వారి వయసు 80 సంవత్సరాలు, వారు చిన్న చిన్న చేర్పులు మార్పులు చెప్పారు. వాటిని సరిచేసుకొని ఆ గృహంలోకి రావచ్చు అని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. అయితే వారు చెప్పిన చేర్పులు మార్పులు గమనిస్తే ఇంకా అదనపు వాస్తు దోషాలుగా తయారయ్యే అవకాశం అనేది మాకు అక్కడ కనపడింది. వాటిని వారికి వివరించి చెప్పడం అనేది జరిగింది. మేమేం చెప్పామంటే, ఈ గృహంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి అడుగు పెట్టవద్దు. ఇప్పటికే మీరు చాలా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు. మరలా ఇందులో అడుగు పెడితే, అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి మీరు ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి అంటే ఇందులోకి రావద్దు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అయితే వారికి ఏంటంటే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి గృహము, అక్కడ ఆ గృహము, ఆ గృహ పరిసరాల కుటుంబాలతోటి వారుకున్నటువంటి అనుబంధంతో వారు ఆ చేర్పులు మార్పులు సరి చేసుకొని ఆ గృహానికి మరలా తిరిగి ఒక 2-3 నెలల్లో రావాలన్నటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారు. అయితే మేము గట్టిగా చెప్పడం అనేది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ గృహంలో అడుగు పెట్టవద్దు. అడుగు పెడితే మీరు ఇంకా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు బాగుండాలంటే ఇందులో అడుగు పెట్టవద్దు అని చెప్పేసి కొంచెం గట్టిగానే చెప్పడం అనేది జరిగింది. వాస్తు దోషాలు ఉన్నటువంటి గృహాలు ఎటువంటి కష్ట నష్టాలను కలుగచేస్తాయి, ఎంతటి ఇబ్బందులు కలుగచేస్తాయి అనే దానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి గృహమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మీ గృహాలలో వాస్తు దోషాలు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవడం ద్వారా, లేదా ఆ గృహాన్ని వదిలి వేరే గృహానికి వెళ్ళటం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.